పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు ఓ రైతు. దళిత వ్యక్తికి చెందిన భూమి పట్టాను వీఆర్ఓ గంగన్న వేరే వ్యక్తికి ఇచ్చారని ఆరోపిస్తూ రైతు ఆందోళనకు దిగాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇప్పుడు కాదు సార్ సమస్య ఇది. అది విలేకరులు అయితే మీరు ఆపుతారా చెప్పండి సార్. మనం చేసుకునే అది కాదు సార్, వాళ్ళు పని చేయరు సార్. బ్రదర్స్ చేత రమేష్ మాకు రైట్, ఇక పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ఓ రైతు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పెనుగొండ తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో ఒక రైతు, దళిత రైతు, రమేష్ అనే దళిత రైతు సంబంధించిన భూమిని వేరే సంపన్న వ్యక్తికి కట్టబెట్టారంటూ వీఆర్ఓ సస్పెండ్ చేయాలంటూ కూడా ధర్నా నిర్వహించారు. ధర్నాతో పాటు ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేసి, వీఆర్ఓ గది ఉంటే వీఆర్ఓ గది తాళాలు వేసి నిర్ణయం తెలియజేశాడు. ఎంత కూడా పోలీసు వచ్చి సర్ది చెప్పినా కూడా వినకపోవడంతో కేసు పెట్టుకోవడం కావాల్సి నేనైతే వేణు అంటూ కూడా ఆయన మొండికి వేయడంతో పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్ళి తెలుస్తోంది. ఎంత కూడా ఎంఆర్ఓ గతంలో గత 5 ఏళ్ల కాలంలో ఇలా చేశారంటూ కూడా బాధితులు వాపోయినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో ఎవరైతే పట్టా భూమి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులకు ఎవరైతే అనధికార వ్యక్తులందరికీ కూడా ఇలా పట్టాలు మంజూరు చేసినట్టు కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా అనేక సార్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులో భాగంగానే అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా కూడా తాత్సారం చేస్తున్నట్టు కూడా రైతు తాళాలు వేసి నిరసన తెలియజేస్తున్నాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని కూడా స్టేషన్ తీసుకెళ్లారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.